ఈటీ ఎక్స్క్లూజివ్. ఇప్పుడున్న కాంపిటీషన్ ని హీరోలు తట్టుకోవడమే చాలా కష్టం. ఇక హీరోయిన్ల పరిస్థితి అయితే మరీ దారుణం. రోజుకో కొత్త హీరోయిన్ వస్తున్న ఈ రోజుల్లో గ్లామర్ డోర్స్ ఓపెన్ చేయడం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోతోంది హీరోయిన్స్ కి. అందుకే ఆల్రెడీ రేస్ లో ఉన్నోళ్ళు, వస్తున్నోళ్ళు, రాబోయే వాళ్ళు అందరి దారి అందాల గోదారే. వాళ్ళ గ్లామర్ షో పైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. హీరోయిన్స్ గ్లామర్ షో అనేది ఇప్పుడు అసలు మ్యాటరే కాదు. ఒకరిని మించి మరొకరు అందాల ఆరబోతలో పీహెచ్డీ చేస్తున్నారు. ఆఫర్స్ కోసం అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లు సైతం గ్లామర్ వైపు అడుగులు వేస్తున్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక కొత్త హీరోయిన్ల గురించి నో ఇంట్రడక్షన్. ఫస్ట్ సినిమాకే గ్లామర్ డోర్స్ ఓపెన్ చేస్తున్నారు. టాలీవుడ్లో హీరోయిన్ల కొరత అనేది నెవర్ ఎండింగ్ ఇష్యూ. దాన్ని క్యాష్ చేసుకోవడానికి కొత్త భామలను పరిచయం చేస్తూనే ఉంటారు దర్శకులు. ప్రస్తుతం జాన్వీ కపూర్ చూపు టాలీవుడ్పై పడింది. దేవరలో ఈ భామ గ్లామర్ షో మామూలుగా లేదు. మొన్నటి చుట్టమల్లె సాంగ్, నిన్నటి దావూదీలో అమ్మడు నెక్స్ట్ లెవెల్లో రెచ్చిపోయారు. కియారా అద్వానీ సైతం గ్లామర్ షో పైనే ఫోకస్ చేస్తున్నారు. ఆల్రెడీ భరత్ అని నేను, వినయ విధేయ రామలో అదిరిపోయే షో చేసిన ఈ బ్యూటీ గేమ్ చేంజర్లో ఇదే కంటిన్యూ చేస్తున్నారు. జరగండి పాటలు చీరకట్టుతోనే మ్యాజిక్ చేశారు కియారా. రాజాసాబ్ ఫేమ్ మాళవికా మోహనన్ సైతం అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటున్నారు. ఈ మధ్య టాలీవుడ్లో ఎక్కువగా వినిపించిన పేరు భాగ్యశ్రీ బోర్సే. ఈమె చేసిన సినిమా మిస్టర్ బచ్చన్ మాత్రమే. కానీ పేరు మారుమోగడానికి కారణం గ్లామర్ షో. ఇక ఫ్లాపులున్న కావ్య తాపర్కు వరుస ఆఫర్స్ రావడానికి కారణం ఈ గ్లామర్ షోనే. ప్రస్తుతం విశ్వంలో నటిస్తున్నారు కావ్య. మొత్తానికి సమంత లాంటి సీనియర్స్ నుంచి నిన్న మొన్నటి శ్రీలీల వరకు అందరి దారి గ్లామర్ వైపే పడుతుంది ఇప్పుడు. ఇండస్ట్రీకి రావాలంటే తెలిసినోళ్ళు ఉండాలి, నిలబడాలంటే బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్గా ఉండాలి, స్టార్ అవ్వాలంటే సపోర్ట్ ఉండాలి. ఇలాంటి కాకరకాయ కబుర్లు తప్పు అని చాలా మంది హీరోలు ప్రూవ్ చేశారు. అదే లిస్ట్లోకి వచ్చే హీరో నాని. ఒక కామన్ మ్యాన్గా వచ్చి కామ్గా ఇండస్ట్రీలో 16 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. న్యాచురల్ స్టార్ 16 ఇయర్స్ జర్నీపై స్పెషల్ స్టోరీ చూసేద్దాం. ఓ చిరంజీవి, ఓ రవితేజ, ఓ నాని పక్కింటి కురాడుగా కనిపిస్తూ మన పక్కనే ఉంటాడనిపించేలా మ్యాజిక్ చేయడం నాని స్టైల్. న్యాచురల్ యాక్టింగ్తో అందరివాడు అయిపోయారీయన. ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే 16 ఏళ్లు పూర్తి చేసుకున్నారు నాని. ఈయన డెబ్యూ మూవీ అష్టాచెమ్మ సెప్టెంబర్ 5, 2008న విడుదలైంది. ఈ 16 ఏళ్లలో ఎంతో మారిపోయారు. చాలా నేర్చుకున్నారు న్యాచురల్ స్టార్. ఆర్చీగా మొదలై బాపు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి అష్టాచెమ్మతో అనుకోకుండా హీరో అయి రైట్ భీమిలి కబడ్డీ జట్టుతో గుర్తింపు తెచ్చుకొని అలా మొదలైందితో హిట్ కొట్టి ఈగతో క్రేజీ హీరో అయ్యారు నాని. మధ్యలో కొన్ని ఫ్లాపులు వచ్చినా ఎవడే సుబ్రహ్మణ్యంతో ట్రాక్ ఎక్కి వరుసగా 8 హిట్స్ అందుకున్నారు. గతేడాది వచ్చిన దసరా నుంచి నాని కెరియర్ గ్రాఫ్ మారిపోయింది. 16 ఏళ్ల కెరియర్లో 31 సినిమాల నాని ప్రస్తుతం హిట్ 3 ప్రకటించారు. నిర్మాతగాను వాల్ పోస్టర్ సినిమా బ్యానర్లో ఆ హిట్ 2 సినిమాలు నిర్మించారు. హిట్ 3 సొంత నిర్మాణంలో చేస్తున్నారు. ఒకప్పట్ల ఏడాదికి 2 సినిమాలు కాకుండా కాస్త టైం తీసుకుంటున్నారు నాని. మే 1, 2025న హిట్ 3 విడుదల కానుంది. మొత్తానికి ఇమేజ్ పెరిగే కొద్దీ సినిమాకు గ్యాప్ కూడా పెంచేస్తున్నారు నాని. మార్కెట్ పెంచేస్తాయి, కెరీర్ని పైకి తెస్తాయని నమ్మిన మాస్ సినిమాలు వరుసగా ముంచేస్తున్నాయి ఇప్పుడు. దాంతో అటువైపు చూడాలంటేనే 1కి 2 మార్లు ఆలోచిస్తున్నారు రామ్ పోతినేని. ఎనర్జీ మొత్తం విలన్స్ని కొట్టడానికే వాడేస్తుంటే అవేమో కలిసి రావట్లేదాయే. అందుకే కత్తులు కటార్లు కాకుండా ఇకపై పూలు, అమ్మాయిల వైపు చూస్తానంటున్నారు ఈ హీరో. రామ్ను మరీ ఇలా మాస్గా చూడటం కంటే కాస్త క్లాస్గా చూడటానికే ఇష్టపడుతుంటారు అభిమానులు. ఆయన కెరీర్కు పునాది వేసిన దేవదాస్, రెడీ, నేను శైలజ అన్ని క్లాస్ సినిమాలే. ఇస్మార్ట్ శంకర్ మాత్రమే మాస్లో ఆయనకున్న బ్లాక్ బస్టర్. 2018లో హలో గురు ప్రేమ కోసమే తర్వాత పూర్తిగా మాస్కే పరిమితం అయిపోయారు ఎనర్జెటిక్ స్టార్. ఇస్మార్ట్ శంకర్తో వచ్చిన మాస్ ఫాలోయింగ్ డబుల్ చేసుకుందామనే కంగారులో బేసిక్స్ మర్చిపోయి మూస సినిమాలు చేశారు రామ్. దాని ఫలితమే వారియర్స్, కందా, డబుల్ ఇస్మార్ట్ లాంటి ఫ్లాప్స్. ఒకదాన్ని మించి మరో ఫ్లాప్ వస్తుంటే ఇక మాస్ సినిమాలకు కొన్నాళ్లు కామా పెట్టాలని చూస్తున్నారు ఈ హీరో. అందుకే అచ్చొచ్చిన క్లాస్ వైపు కన్నేస్తున్నారు. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్లో ఓ ఫ్యామిలీ సబ్జెక్ట్కు ఓకే చెప్పారు రామ్. చాలా ఏళ్ల తర్వాత ఇందులో ప్రేమ పాఠాలు చెప్పబోతున్నారు ఈ హీరో. హరీష్ శంకర్తోనూ ఓ ప్రాజెక్ట్ ఉందంటున్నా మిస్టర్ బచ్చన్ రిజల్ట్ తర్వాత డైలమాలో పడింది. ఏది ఏమైనా కొన్నాళ్లు మాస్ కథలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నారు రామ్. అటు నువ్వే ఇటు నువ్వే అనే పాట గుర్తుంది కదా. సాయి పల్లవిని చూస్తుంటే ఈ పాటే సరిగ్గా గుర్తొస్తుంది. ఆ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ అన్న తేడానే లేదు. ఎక్కడ చూసినా ఈ భామగారే.
పైగా సోషల్ మీడియాని కూడా అల్లాడించేస్తున్నారు. అన్ని చోట్ల ఈమె ట్రెండింగ్ అండి. ఇప్పుడు ఉన్నట్టుండి సాయి పల్లవి ఈ రేంజ్లో ఎందుకు వైరల్ అయిపోతున్నారు? రీజన్ ఏంటి చూసేయండి. ఆ మధ్య సినిమాలకు ఏడాది గ్యాప్ ఇచ్చిన సాయి పల్లవి ఇప్పుడు వడ్డీతో సహా తిరిగిచ్చేస్తున్నారు. కేవలం తెలుగు మాత్రమే కాదు, హిందీ, తమిళంలోనూ సత్తా చూపిస్తున్నారు. అన్ని ఇండస్ట్రీల్లోనూ జెండా పాతేస్తున్నారు ఈ బ్యూటీ. తెలుగులో ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్లో హీరోయిన్ గా నటిస్తున్నారు. లవ్ స్టోరీ తర్వాత చైతుతో ఈమె నటిస్తున్న రెండో సినిమా ఇది. తమిళంలో శివకార్తికేయన్ హీరోగా కమల్ హాసన్ నిర్మాతగా వస్తున్న అమరన్లోనూ నటిస్తున్నారు. ఈ చిత్ర డబ్బింగ్ ముంబైలోనే చెప్తున్నారు సాయి పల్లవి. ఈ మధ్య ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు సాయి పల్లవి. ఇప్పటికే అక్కడ ఆమీర్ ఖాన్ కొడుకుతో ఓ సినిమా చేస్తున్న సాయి పల్లవి రణబీర్ కపూర్ రామాయణంలోనూ సీతమ్మగానూ నటిస్తున్నారు. ఓవైపు సినిమాలతో ఇంత బిజీగా ఉన్న ఈ బ్యూటీ మరోవైపు చెల్లి పెళ్లితోనూ ట్రెండ్ అవుతున్నారు. సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ పెళ్లి వాళ్ల బాడగ సాంప్రదాయం ప్రకారం జరిగింది. పెళ్లిలో వాళ్ల ట్రెడిషనల్ డాన్స్ తో ఆకట్టుకున్నారు సాయి పల్లవి. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. మొత్తానికి సినిమా ప్లస్ ఫ్యామిలీ టైంతో వైరల్ అవుతున్నారు ఈ న్యాచురల్ బ్యూటీ. రిలీజ్ సినిమాలు హీరోలకు ఎంతవరకు హెల్ప్ అవుతున్నాయో తెలియదు, కానీ సీనియర్ దర్శకులకు మాత్రం బాగా వర్కౌట్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ అందరూ మర్చిపోతున్న టైంలో వాళ్ళ పాత సినిమాల్ని రిలీజ్ చేసేస్తూ ఈ జనరేషన్ ఆడియన్స్ని పలకరిస్తున్నారు నాటి దర్శకులు. మరి రిలీజ్తో ట్రెండ్ అవుతున్న ఆ దర్శకులు ఎవరో చూద్దామా? బి గోపాల్, కృష్ణవంశీ, గుణశేఖర్ వీళ్లంతా ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలేసిన దర్శకులు. వాళ్ల నుంచి సినిమా వస్తుందంటే చాలు, అదో బ్రాండ్. అలాంటి దర్శకులు ఇప్పుడు కనిపించట్లేదు. జనరేషన్ గ్యాప్ ఏమో కానీ ఈ తరం ఆడియన్స్ను అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు ఈ సీనియర్స్ అంతా. కానీ వాళ్లకు రిలీజ్లే ఊరటనిస్తున్నాయి ఇప్పుడు. కృష్ణవంశీ గురించి ఈ జనరేషన్ ఆడియన్స్కు పరిచయం లేదు, కానీ ఒకప్పుడు ఈయన్ని క్రియేటివ్ డైరెక్టర్ అని ముద్దుగా పిలుచుకునేవాళ్లు ఫ్యాన్స్. మొన్న మురారితో ట్రెండ్ అయిన వంశీ తాజాగా అక్టోబర్ 2న ఖడ్గం రిలీజ్తో మరోసారి పలకరించబోతున్నారు. గతేడాది రంగమార్తాండతో ప్రశంసల దగ్గరే ఆగిన కృష్ణవంశీ కమర్షియల్ సినిమా కోసం వేచి చూస్తున్నారు. 2002లో విడుదలైన ఖడ్గం అప్పట్లో సంచలనం. గాంధీ జయంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. నరసింహనాయుడు, ఇంద్ర రిలీజ్తో ఈ తరానికి పరిచయమయ్యారు బి గోపాల్. ఒక్కడితో గుణశేఖర్, ఆదితో వినాయక్ ఆ మధ్య ట్రెండ్ అయ్యారు. రీసెంట్గా గబ్బర్ సింగ్తో హరీష్ శంకర్ పేరు మార్మోగిపోయింది. మొత్తానికి అలా సరిపెట్టుకుంటున్నారు మన సీనియర్స్. ఫినాలే సమరం మొదలైపోయింది. టాప్ 5లో ప్లేస్ కోసం స్వర యుద్ధం జరుగుతోంది. మరి ఇక్కడ నిలిచేదెవరు, నిలిచి గెలిచేదెవరు? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నుంచి ఆల్రెడీ ప్రశంసలు అందుకున్నది ఎవరు? తెలియాలంటే ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో ఈ వారం ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వద్దు. ఈ వారం ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పేస్తోంది ప్రోమో. ఇంతకీ మీరు ప్రోమో చూసారా? టాప్ 5 స్థానాల కోసం జరుగుతున్న స్వర యుద్ధం. నెక్స్ట్ గ్లోబల్ సింగింగ్ స్టార్ ఎవరు అంటూ విడుదలైన ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 లేటెస్ట్ ప్రోమో ఎపిసోడ్ మీద అంచనాలు పెంచేస్తోంది. రాగాలతో, కీర్తనలతో వినాయక చవితి వేడుక చేసుకుందామంటూ ఎలాంటి పాటలుండబోతున్నాయో లీలగా హింట్ ఇచ్చేసింది టీం. అసలు సిసలైన రాగాలకు వినసొంపైన వాయిద్యాలు తోడైతే అక్కడ సంగీతం పండగ చేసుకోకుండా ఉంటుందా? ఈ వారం ఎపిసోడ్లు పండగలాగా ముస్తాబయ్యాయి. మన సంస్కృతిని ప్రతిబింబించే సాంప్రదాయ వేషధారణలో కంటెస్టెంట్లు కూడా మెప్పించారు. ఆహా ఇండియన్ ఐడల్ సీజన్స్లో ఇంతకు ముందెప్పుడు జరగనంతగా రేస్ టు ఫినాలే మొదలైందని జడ్జిలు చెబుతుంటే ఆడియన్స్కి గూస్ బంప్స్ వచ్చేశాయి. అంతకు మించిన టాప్ సీక్రెట్ ని రివీల్ చేశారు తమన్. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీలో ఇండియన్ ఐడల్ సింగర్స్ ఇద్దరికి ఛాన్స్ ఇచ్చారు తమన్. ఇంకా ఫైనల్స్ కానే లేదు, అప్పుడే అద్భుతమైన ఆఫర్ని కొట్టేశారు కంటెస్టెంట్లు. అంతేకాదు వారి పాటకు ఏపీ డిప్యూటీ సీఎం నుంచి కూడా అప్లాజ్ వచ్చింది. ఈ విషయాలన్నిటినీ తనివితీరా చూడాలంటే డోంట్ మిస్ ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఈ వారం ఎపిసోడ్స్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరింత కలర్ఫుల్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.